హలో, గుడ్ నైట్ సార్. మీ అందరికీ ప్రతి ఒక్కరికి ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ. నాది యూట్యూబ్ ఛానల్ సార్. నేను మా ఇంట్లో నుండి మాట్లాడుతున్నాను సార్. మీరందరూ మొట్టమొదటిగా చూసిన వారు కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే చాలు సార్. ఆ తర్వాత లైక్, షేర్, కామెంట్ పెట్టండి సార్. ఈరోజు ఓ పాపా లాలి అనే సినిమాలో పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన వేటూరి సుందరరామూర్తి, సంగీతం ఇళయరాజా సార్. సంగీతం ఎవరో ఇళయరాజా, పాడినవాడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, రచన వేటూరి సుందరరామూర్తి, సంగీతం ఇళయరాజా సార్. మాటే రాని చిన్నదాని అనే పాట సార్. రెడీగా ఉండండి సార్. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించే ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, ప్రేమే మోగతలపే వలపంటరా. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, ప్రేమే మూగతలపే వలపంటరా. వెన్నెలల్లె పూలు విరిసే తేనెలు చిలికెను, చెంత చేరి ఆదమరిచి ప్రేమను కోసరెను, చందనాల జల్లు కురిచే చూపులు కలిసెను, చందమామ పట్టపగలే నింగిని పొడిచెను, కన్నె పిల్ల కలలేనా నాకిక లోకం, సన్నజాజి కలలే మోహన రాగం, చిలకల పలుకులు అలుకుల కులుకులు, నా చెలి సొగసులు నన్నే మురిపించే. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ముద్దబంతి లేదా నవ్వులు చిందెను మధువులు, ఊసులాడు మేని నగల వన్నెల జిలుగులు, హరివిల్లులోన రంగులు నా చెల్లి సొగసులు, వేకున మేలు కొలిపే నా చెల్లి పిల్లుపులు, సందెవేళ పల్లికే నాలో పల్లవి, సంతసాల విరులే నాతో అన్నవి, ముసి ముసి తలుపులు తరగని వలపులు, నా చెల్లి సొగసులు అన్నీ ఇక నావే. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు, ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా, ప్రేమే మోగతలపే వలపంటరా. మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు, అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు. సార్, పాట పూర్తయింది సార్. ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్లో ఈ పాటను ప్రతి ఒక్కరు, ప్రపంచంలో ఉన్నవారు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేస్తారని దయచేసి లైక్, షేర్, కామెంట్ పెట్టండి సార్. మీ ఆదరాభిమానాలే నాకు శ్రీరామకృష్ణ సార్. ఏ దేవుడైనా ఒకటే సార్. ప్రతి ఒక్కరు భూమి మీద నివసిస్తున్న ప్రతి ఒక్కరు కుల, మత, జాతి, లింగ భేద వర్గ విశేషణ మర్చి సమస్త సమస్త జీవులు కూడా అన్ని జీవకోటి అవి మంచిగా చేయడం నాకు అందరూ కూడా ప్రతి ఒక్కరు ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాను సార్. నా యూట్యూబ్ ఛానల్ చూసేవారు చూడండి వారు అందరూ బాగుండాలి, అందరూ నేను ఉండాలి సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ సార్. అంతేకాదు సార్, యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టుకోవచ్చు. వయసుతోటి ఎటువంటి సంబంధం లేదు. ఎటువంటి వయసు వారైనా సరే, 100 సంవత్సరాలు దాటినా సరే, 1000 సంవత్సరాలు ఉన్నా సరే, బతికేవాడు ఎవరైనా పెట్టుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్లో క్రియేట్ చేసుకొని చక్కగా చేసుకోవచ్చు సార్. కాకపోతే బాగా కష్టపడాలి. మనకు 4000 గంటలు అవ్వాలి, 1000 మంది సబ్స్క్రైబర్స్ రావాలి. అలానే లేదా 3 నెలల్లో షార్ట్స్ వ్యూస్ 1 కోటి అన్న ఉండాలి. ఇలా అయితే మానిటైజేషన్ చేసుకుంటే అప్పుడు మనకి డబ్బులు వస్తాయి. అంతేగాని అడ్డగులుగా రావు సార్. కనీసం 1 కోటి వ్యూస్ అన్నా ఉండాలి మ్యాక్సిమం. 10 లక్షల వ్యూస్ కూడా వస్తే రావచ్చు. దాని గురించి నేను 1 కోటి వ్యూస్ ఉంటే ఇంకా మంచిది. మీరు చేయండి సార్.
ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేస్తే ఎవరికైనా సాధ్యం కానిది ఏది లేదు సార్. ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్లో స్త్రీ పురుష భేదం లేక ఎవరైనా చేసుకోవచ్చు. కామెడీ చేసుకోవచ్చు, వంటలు చేసుకోవచ్చు, అన్నీ చూపించవచ్చు సార్. ఇందులో కాపీ రేట్స్, వెయిట్ లిస్టు, అలానే స్ట్రైక్ రేట్స్ అవన్నీ పడకుండా చూసుకుంటే చాలు సార్. అలానే ట్రోలింగ్ వీడియోస్ ఇవి రాకుండా చేసుకుంటే మనకి డిలీట్ చేస్తే మనకి కాపీ రేట్స్ కానీ పడవు. కాపీ రేట్స్ పడతాయి, పడ్డప్పుడు అన్నీ డిలీట్ చేయాలి. షార్ట్స్ చేస్తే వెయిట్ లిస్ట్ అప్పుడప్పుడు వస్తూ ఉంటుంది. మనం షార్ట్స్ నొక్కినప్పుడు షార్ట్స్ నొక్కినప్పుడు వెయిట్ లిస్ట్ పడుతుంది. ఆ వెయిట్ లిస్ట్ని మనం డిలీట్ చేయాలి. అలానే మనం ఇంకోటి ఏం చేయాలి, ట్రోలింగ్ వీడియోస్ దేన్నైనా దాని గురించి వ్యతిరేకంగా ట్రోలింగ్ వీడియోస్ అంటే ప్రత్యేకంగా ఉంటుంది. మనకి చెప్పకుండా స్ట్రైక్ రేట్ వేస్తారు. ఆ స్ట్రైక్ రేట్ ఎన్నిసార్లు వేస్తారు, మూడోసారి మనల్ని ఉంచరు, తీసేస్తారు. అందుకని ట్రోలింగ్ వీడియోస్ ఉంటే తీసేయాలి. కోడి పందాల వీడియోస్ అసలు చేయొద్దు సార్. మనం మాట్లాడేటప్పుడు కూడా మ్యూజిక్స్ పెట్టొద్దు, అవి కూడా కాపీ రేట్స్ కింద వస్తాయి. అవి కూడా మంచిది కాదు సార్, ఒప్పుకోదు. అప్పుడుగా మీకు ఛానల్లో చేస్తుంది. నేను పొరపాటున మన ఈ సంక్రాంతికి 2025 సంక్రాంతికి తెలియక కొన్ని ట్రోలింగ్ వీడియోస్ అంటే హింసకు సంబంధించినవి అనమాట పెట్టాను సార్. వెంటనే నాది వారం బ్యాన్ చేశాడు, తర్వాత ఇచ్చాడు సార్ స్ట్రైక్ రేట్ వెంటనే తీసేమని. వారం దాకా నాకు బంద్ చేశాడు సార్ స్ట్రైక్ రేట్ వేసినట్టుగా వేసి నీవు మెనీ స్ట్రైక్ రేట్స్ అని ఇచ్చాడు. దిస్ టైమ్ ఈజ్ మెనీ స్ట్రైక్ రేట్స్, దిస్ టైమ్ నాట్ వీడియోస్ అని ఇచ్చాడు సార్. అది సార్ జరిగింది. అందుకని నేను ఆ వీడియోస్ మొత్తం డిలీట్ చేశాను. ఎలాగోలాగా ఎప్పుడు మీరు చేయొద్దు సార్. స్ట్రైక్ రేట్ పెట్టే వీడియో చేయొద్దు. యూజ్ దిస్ సౌండ్స్ మాత్రం ఉపయోగించుకోవచ్చు సార్. ఏదైనా మాట్లాడినా కానీ కాపీ రేట్స్ తీసేయండి. ఇట్లా మాట్లాడితే కాపీ రేట్స్ రావు సార్. పాటలు కూడా పడుకోవచ్చు, మ్యూజిక్స్ లేకుండా ఉండాలి సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలు చల్లగా ఉండాలి. చూశారు సార్, ఓ పాపరాజన సినిమాలో మాట రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసు అనే పాట అయిపోయింది సార్. సరే ఉంటాను సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.